Guys, welcome everybody. It's Nagraj. I'm back again with a new video. So hope you people are good and awesome. So guys, the vlog of the day. ఈ రోజు వచ్చేసి మనమైతే మన బైక్ మీద అయితే మనం బండి కొన్న కాడి నుంచి ఇంతవరకు అయితే మన బైక్ మీద అయితే ఏ వీడియో అయితే తీయలేదు. బికాస్ ఆఫ్ నాకు ఫీవర్ వచ్చి ఉండే, సో అందుకే వీడియో అయితే ఏం రాలేదు మన బైక్ మీద అయితే. సో ఈ రోజు వచ్చేసి మన బైక్ మీద అయితే మనం అయితే ఫస్ట్ మోటో వ్లాగింగ్ చేసుకుంటూ అయితే మనం అయితే మాట్లాడుకుంటూ అయితే వెళ్తున్నాం. మన బైక్ మీద ఫస్ట్ వీడియో అనమాట ఇదైతే. ఇప్పటికే లేట్ అయిపోయింది అండ్ లేట్ చేయకుండా మనం అయితే బైక్ మీద వెళ్తూ మాట్లాడుకుందాం. సీ యు గైస్ ఆన్ ద మోటో వ్లాగ్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మోటో వ్లాగ్. అండ్ ఇప్పుడైతే మనమైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇప్పుడైతే మనమైతే ఇక లొకేషన్కి అయితే వెళ్తున్నాం. ఫ్యూయల్ గిట్ లేదు, 1 పాయింట్ ఉండే, అసలు 2 పాయింట్స్ దిగొద్దు ఇక్కడ. 1 పాయింట్ ఉండే అండ్ ఆ 1 పాయింట్ కూడా అయితే అయిపోయింది. మనం ఇప్పుడు లొకేషన్కి వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకొని మనమైతే ఫ్యూయల్ అయితే కొట్టించుకోవాలి. ఏంటి మమ్మీ ఎవడు? మనం లొకేషన్కి వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకొని అక్కడ నుంచి ఫ్యూయల్ స్టేషన్కి వెళ్ళి ఫ్యూయల్ కొట్టించుకొని సీదా మనం అయితే వెళ్ళిపోవడం. ఇక కరెంట్లీ ఇప్పుడు మనం బీటెక్స్లో అయితే ఉన్నాం అనమాట. అండ్ బీటెక్స్ నుంచి ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాలి మనమైతే. సో మనమైతే ఇక సీదా వాళ్ళ ఇంటి దగ్గర అయితే కలుసుకున్నాం. మనమైతే ఇప్పుడైతే నియర్లీ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినా లెఫ్ట్ తీసేసుకొని ఇందుకు వెళ్తే రైట్ సైడ్లో వాడిల్లు. నియర్లీ వాడి ఇంటికి అయితే వచ్చేసాం మనమైతే. ఇదే అనమాట వాడిల్లు. సో మనమైతే వాడికి కాల్ చేద్దాం. వాడు నేను రాగానే స్నానానికి వెళ్ళాడు, అట్లున్నది మనతోటి. మార్నింగ్ నైట్ వాడు మళ్ళీ నాకు 7కి కాల్ చేసాడు. 7కి కాల్ చేసి నన్ను లేపిండు. నేను వెళ్తున్నామా అంటే, సో వెళ్తున్నాం రా అంటే 8:30కి అట్లా వెళ్దామన్నాడు. సరే అని చెప్పేసి నేను మార్నింగ్ 7కి లేచి బైక్ కడుక్కొని ఆయన తూడ్చుకొని పెట్టుకున్నాను అనమాట పక్కకు. అండ్ 8:30 అయిపోయింది నేను స్టార్ట్ అయ్యేసరికి. అండ్ ఇక్కడికి వచ్చి చూస్తే వాడు ఇంకా రెడీ అయి ఉండలే. వాడు ఇప్పుడు ఇలాగ వెళ్ళినాడు స్నానానికి. 8:30కి అనుకుంటే టైం 9:20 అవుతుండే. మొత్తం లోకిగాడే ఏడే మొత్తం ఎదవబావాడు చెప్తే వించావాడు. 9:20 టైం. ఇప్పుడైతే మనం అయితే మన లోకిగాని అయితే పిక్ చేస్తున్నాం అనమాట. వాళ్ళు పిక్ చేసుకొని ఇప్పుడు డైరెక్ట్ ప్లే స్టేషన్కి అయితే వెళ్తున్నాం. సో ప్లే స్టేషన్కి వెళ్ళి ఫ్యూయల్ పెట్టించుకొని ఇక కొంచెం మనకు చెప్పలేదు కదా, పవర్ పెట్టాం అనమాట మన బల్లో. పవర్ పెట్టించుకొని వెళ్దాం. 970 కొట్టాను. 970. ఇంకా 2 పాయింట్లు ఉందా? 13.5. అయిపోయింది. ఫైనల్లీ మనమైతే ధనుష్పురం అయితే రీచ్ అయిపోయినాం అనమాట. అండ్ ఇప్పుడైతే ఇక్కడే ఉన్నాం. అండ్ మన లోకి బ్రో అయితే బండి వాష్ చేయడానికి వాటర్ అయితే కొడుతున్నాం అనమాట. మీరు చూపిస్తాను చూడండి. లోకి బ్రో అయితే అక్కడ ఉన్నాడు, మంచిగా వాటర్ అయితే పడుతున్నాడు. మన బండి అయితే వాష్ చేస్తున్నాడు అనమాట. ఆ లోకి గారు మన కోసం ఒక త్యాగం చేస్తున్నాడు పెట్రోల్ పెట్టి. ఇక్కడ కర్మన్ గట్ల హనుమాన్ స్టిక్కర్ వేసారు అనమాట. సో దాన్ని వాష్ చేస్తున్నాడు. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. మళ్ళీ పోసుకుంటా ఏరి ఇంజన్ హీట్ మీద ఉంది ఇట్లే. అప్పుడు వాడి బండికి ఆడే కడుగుండు, ఇప్పుడు నా బండి వాడే కడుగుతాడు కదరా లోకి. మా దయనా ఏముంది, నీ దయరా మొత్తం మా దయ ఉంది. నువ్వు ఆడు కర్నిస్తే కాక ఇప్పుడు 9:30 వచ్చినాం కడుపు. అదేంది బ్రో సబ్ అయినట్టు అయింది మరి దారుణంగా. నేను ఎందుకులే తీసి ఇక్కడ పడేస్తాం అని నార్మల్ అట్లనే ఉంచేసిన. ఇక అప్పుడే మట్టి పడ్డది రా ఆడ. అమ్మాలైతే పెడతారు కదా బండి, కొత్త బండి అయిపోతుంది గైస్. అమ్మేద్దాం కొత్త బండి అని చెప్పేసి. అయితే పూజ అయితే అవుతుంది అనమాట. సో మనం కూడా తీసుకెళ్ళి బండి తర్వాత ఆ బండి అక్కడ పెట్టేసి సో మనకైతే పూజ అయిపోయినాక ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుని అయితే వచ్చేద్దాం. హైదరాబాద్ నుంచి వచ్చిన కాడి నుంచి అయితే అనుకుంటున్నాం దర్శనం రావాలి, పూజ చేయించాలని. సో ఫైనల్గా దట్ డే కేమ్. ఈరోజు అయితే చేపిస్తున్నాం. ఇక పూజించినప్పుడు నిమ్మకాయలు ఉంటుంది కదా, సో అందులో నుంచి ఆ లిక్విడ్ వస్తుంది కదా,
సో అది బండి ఐ మీన్ ఇక్కడ రాడ్స్ మీద పడి పెయింట్ అయితే పోతా అంట. లోకి చెప్తుండవు నిమ్మకాయలు ఉండేది అదే సెట్రిక్ యాసిడ్ తీసుకెళ్ళి మనం అయితే అక్కడ దాన్ని బట్టి పక్కకి అయితే పెట్టేసి అండ్ అక్కడ టికెట్ అయితే తీసుకోవాలి మనం అయితే బండికి అయితే. చేతులు బంక అయినాయంట పాప చేతులు. అవును నిజంగా చేతులు పాపం బంక అయినాయి వాడైతే. మనమైతే ఇక బండి తీసుకెళ్ళి ఆడైతే పెట్టేద్దాం. సో ఇంకా బంక పోలే అంటే ఎట్లా వదిలేద్దాం ఇక అదే పోతుంది. ఇప్పుడు కాదు అది ఎండిన తర్వాత లైట్గా ఉంది ఎండినాక ఫిక్స్ అయిపోతుంది. తీసుకెళ్ళి మనం అయితే అక్కడైతే పెట్టేద్దాం అనమాట బండిని అయితే. పెట్టేసి పూజ కంప్లీట్ చేసుకొని లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుని అయితే వచ్చేద్దాం. లోకి ఆడైతే మనకైతే టికెట్ అయితే తీసుకుంటున్నాం. బండి పూజ బండి పూజ 250 సామాగ్రి అయితే తెచ్చుకున్నాం. 350 అయిపోయింది సామాగ్రి. లేవు చిల్లర దేనికి ఇట్రా బండి పూజ చేయించినందుకు అయ్యగారికి 150, బొట్లు పెట్టినందుకు 100, 250. ఇలా కొబ్బరికాయ అదొక దండ, ఇంకో అది అగరబత్తులు నిమ్మకాయలు ఆ దండ మొత్తం కలిపి అది 350. అర్చన పెట్టినందుకు దానికి బొట్లు పెట్టేది మన బండికి యాంకులు అనమాట. సండే స్టాండ్ ఉండదు దానికి. నిమ్మకాయలు అన్నీ 3 గృహాచితగం సహమానముగ్రామగ్నిగం ఉవేమ పరమాతురస్తాదో సనపరిషదతి దుర్గాని గోవ్యర్థిష్టం మైజో విశిష్టం తదే అందులోనా అగరబత్తులు ఉన్నాయి చూడండి. విరోహసేతస్యాస్తే దేవీస్తగే విజయమావిషావయం తిప్పు నిపులం తిప్పు పురుషా శిరసా కృష్ణా మనసా వచసా విరా భక్త్యాం కర్ణాభ్యాం కరాభ్యాం ప్రణమోస్త ఓకేనా? చాలరా అయ్యా. ఇప్పుడే పూజ అయితే అయిపోయింది. అయితే లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చేద్దాం. సో గైస్ ఫైనల్లీ మనం అయితే పూజ అయిపోయింది అండ్ లోపలికి వెళ్ళి దర్శనం కూడా అయితే చేసుకొచ్చుకున్నాం అనమాట. అక్కడ హెల్మెట్ పెట్టినాం అంటే మన లోకి ఆడితే బొంగులు అని హెల్మెట్ తీసుకొని వస్తుంది. హెల్మెట్ అయితే అక్కడ పెట్టినాం అనమాట. మనం అయితే ఆడ హెల్మెట్ అండ్ బొంగులు తీసుకొని వస్తాడు. ఇప్పుడైతే కొత్తపల్లి దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో కొత్తపల్లి దగ్గర ఆగి మన ఇది మోటో బ్లాగ్ సెట్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే నల్గొండకి అయితే రిటర్న్లో టెంపుల్కి వెళ్ళి పూజ చేయించాలంటే అంత ఆషామాషదే కాదనమాట. అంత మీనంత సింపుల్ కూడా కాదు. ఈజీగా అయ్యగారికి 150, బొట్లు పెట్టినందుకు 100, 250 అండ్ మళ్ళీ మన బైక్ పూజ సామాన్ ఉంటుంది కదా, లైక్ కుంకుమ, కొబ్బరికాయ, మళ్ళీ
అగరబత్తులు, ఆరత్ బిల్లలు 350 ప్లస్ 250, 550. అవి కాక మళ్ళీ బొంగులు అమ్మే వాళ్ళు మళ్ళీ ఆ బొట్లు పెట్టినందుకు మరి వాళ్ళు సపరేట్ బిల్లు కాకుండా మళ్ళీ వాళ్ళు పైన అడుగుతారు అనమాట. అది మళ్ళీ అయ్య గారికి లోపలికి వెళ్తాను, మళ్ళీ ఎంట్రీ ఫీ. టెంపుల్కి వెళ్ళాలంటే తప్పదు, వెళ్ళాలని కూడా వెళ్ళాల్సిందే. సో ఫైనల్గా మన బండి అయితే పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకుందాం అనమాట సక్సెస్ఫుల్గా ధరేశ్వరంలో అయితే. అండ్ వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నా సక్సెస్ఫుల్గా అయితే మన బండి మీద ఫస్ట్ వీడియో అండ్ పూజ వ్లాగ్ అండ్ అట్లనే మోటో వ్లాగ్ సక్సెస్ఫుల్గా అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు కథాలూరు దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు వెళ్ళి నల్గొండకి వెళ్ళి జీవన్ గారిని కలిసి, జీవన్ గారి దగ్గర మన లోకి బ్రో బండి అయితే ఉందన్నమాట. ఇంకా మన బండి మీద ఏమేమి బ్లాగ్స్ కావాలో కామెంట్ అనేది చేయండి. మీకు బైక్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, సో ఏమున్నా నాకైతే కామెంట్ అనేది చేయండి. డెఫినెట్గా నేనైతే రిప్లై అయితే ఇస్తాను మీకైతే. ఇప్పుడైతే శివాజీ నగర్ అయితే వెళ్తున్నాం, ఎందుకంటే జీవన్ గారు అయితే వస్తుండు. చెప్పిన కదా మన లోకి గారి బండి అయితే జీవన్ గారి దగ్గర ఉందని, వాడైతే వస్తుండే. ఇప్పుడైతే బండి తీసుకొని జీవన్ గారిని అయితే సెట్ చేసిండు అనమాట. మన లైక్ కూల్ డ్రింక్స్కి అదే ఇప్పటికీ కోల్డ్ అయింది, బాగానే సెట్ చేసిన అనుకుంటున్నా కానీ కోల్డ్ అయింది. అదే ఆలోచిస్తున్నా, దేవుడా ఎండలు చంపేస్తున్నాయి లిటరల్లీ. అండ్ ఇంకో థింగ్ చెప్పడం మర్చిపోయాను నేను, మనకు బండి రిజిస్ట్రేషన్ ఈ మంత్లో అయిపోతుంది. పేపర్స్ అయితే వచ్చినాయి మనకు ఆల్రెడీ. మన ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఉన్నారు కదా, హైదరాబాద్ మనీగాడన్నా లేకపోతే మన లడ్డోడన్నా, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి తీసుకుని అయితే వస్తారు మన బండి పేపర్స్ అయితే. వాళ్ళు తీసుకురాగానే మన బైక్ రిజిస్ట్రేషన్ అయితే చేద్దాం. మనమైతే మన బండి మీద ఇక్కడ అయితే మన యూట్యూబ్ నేమ్ అయితే వేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఎలా ఉంటుందో కామెంట్ డౌన్ చేయండి. ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు కదా, సో రిజిస్ట్రేషన్ అయినాక వేపిద్దాం అనేసి నేనైతే ఆలోచిస్తున్నా. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ముందైతే ఎలాంటి ప్రయోగాలు అయితే చేయొద్దు నా బండి మీద. రిజిస్ట్రేషన్ కాలేదు, అందుకనే వెయిట్ చేస్తున్నాను నేను. సో రిజిస్ట్రేషన్ అయిపోగానే ఇక్కడ అవుపిస్తుంది కదా, ఇక్కడ ట్యాంక్కి కొద్దిగా ముందు అయితే వేపిస్తాను అనమాట మన యూట్యూబ్ నేమ్ అయితే. బ్యాక్ సైడ్ ఇన్స్టా ఐడి వేపిద్దాం అనుకుంటున్నాను. సో ఏమంటారు కామెంట్ డౌన్ చేయండి. సో అవి మీకు మ్యాక్స్ చూస్తే షార్ట్స్ ఈ టైప్లో రావచ్చు, లేదా లాంగ్ వీడియోనే చేస్తా. ఇంకా స్పెసిఫిక్గా నేను మీకు నెక్స్ట్ ఏమైనా అప్డేట్ ఉన్నా సో అట్లా లాంగ్ వీడియోలు అవి ఇవి కవర్ చేసేస్తా. ఫైనల్లీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇప్పుడు మన లొకేషన్కి వెళ్ళి అక్కడ కేక్ ఉందంట, కేక్ తినేసి బుద్ధి లేదు మనకు, సర్దైనా దగ్గులేసిన జ్వరం వచ్చిన ఫైనల్లీ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం మనమైతే. సక్సెస్ఫుల్లీ పూజ అయితే అయిపోయింది అనమాట. సో లోపలికి వెళ్ళి మనం కేక్ తిని మళ్ళీ జీవన్ గారి దగ్గరికి వెళ్దాం. జీవన్ గారి దగ్గరికి వెళ్ళి ఆడ కూల్ డ్రింక్ ఇప్పించాడు, మంచిగా తాగేసి ఇంటికి వెళ్ళి వీడియో ఎడిటింగ్ అంతా చేసుకున్నాం. కేక్ అని కేక్ తినేసినాం. ఇక నెక్స్ట్ జీవన్ గాడే మనమైతే శివాజీ నగర్ అయితే వచ్చేసాం అనమాట. చూడండి బ్యాక్ సైడ్లో మన జీవన్ గాడే తెలియని కూల్ డ్రింక్ తీసుకొస్తాను. థ్యాంక్స్ బ్రో. గైస్ ఫైనల్గా మనమైతే సేఫ్గా అయితే ధరేశ్వరం అయితే వెళ్ళి మనమైతే వచ్చేసినాం అన్న బైక్ని అయితే పూజ అయితే చేయించుకొని సేఫ్గా మనం అయితే ఇంటికి అయితే వచ్చేసినాం. దిస్ వీడియో ఇఫ్ యాక్చువల్లీ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ నగ్రాజ్ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, టాటా, సీ సూన్.